హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ పాలిసెట్ 2024కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ సింపుల్గా ఏ విధంగా కంప్లీట్ చేసుకోవాలి, స్టెప్ బై స్టెప్ క్లియర్గా మీకు వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎలాంటి మిస్టేక్స్ లేకుండా. అండ్ ఆంధ్ర యూనివర్సిటీ ఏ డిస్టిక్లో వస్తుంది, ఉస్మానియా యూనివర్సిటీ ఏ డిస్టిక్లో వస్తుందని చాలామంది అయితే కన్ఫ్యూజ్ పడుతున్నారు. అండ్ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీకి సంబంధించి అండ్ ఫోటో ఏ విధంగా అప్లోడ్ చేయాలి, డీటెయిల్స్ ఏ విధంగా ఫిల్ చేయాలి, మొత్తం కంప్లీట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే వాచ్ చేయండి. అలాగే ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం ఇచ్చేస్తారు సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోవద్దు. పాలిసెట్కి సంబంధించి కానీ డిప్లొమాకి సంబంధించి కానీ లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా ఛానల్ ఎప్పుడూ కూడా వస్తూ ఉంటాయి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలో టాపిక్ అయితే వెళ్ళిపోతాం. అయితే ఏపీ పాలిసెట్ 2024కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ ఆల్రెడీ మనకి స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ ఒక్కసారి మనకి గమనించినట్టయితే ఆన్లైన్ అప్లికేషన్ ఫిబ్రవరి 20 నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ లాస్ట్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఏప్రిల్ 5వ తారీఖున లాస్ట్ డేటు. ఇంకా మనకి పాలిసెట్ ఎగ్జామ్ ఏప్రిల్ 27వ తారీఖున అయితే కండక్ట్ చేస్తున్నారు. అయితే మనకి ఏ విధంగా అప్లై చేయాలంటే మొబైల్లో ఓపెన్ చేసుకున్నా మీకు సేమ్ ఇదే విజిబుల్ అయితే అవుతుంది. మొబైల్లో అయితే డెస్క్టాప్ మోడ్ అయితే అప్ పెట్టుకోండి, ఓకేనా. డెస్క్టాప్ మోడ్ ఇక్కడ మనకి హోమ్, ఆన్లైన్ అప్లికేషన్, అప్లికేషన్ స్టేటస్ అండ్ మనకి పేమెంట్ స్టేటస్, హెల్ప్ లైన్ సెంటర్. అయితే ఆన్లైన్లో అప్లై చేయాలంటే మనకి 4 స్టెప్స్ అయితే ఉంటాయి. అప్లికేషన్ ఫామ్, అప్లోడ్ ఫోటో అండ్ సిగ్నేచర్, పే అప్లికేషన్ ఫీ, డౌన్లోడ్ హాల్ టికెట్. ఈ 4 స్టెప్స్ కూడా మీరు కంప్లీట్ చేసుకోవాలి. అయితే స్టార్టింగ్ స్టెప్ చూసుకున్నట్టయితే ఆన్లైన్ అప్లికేషన్ ఇక్కడ చూసుకోవచ్చు. రిజిస్టర్ విత్ మొబైల్ నంబర్ ఫర్ అదర్ దెన్ ఎస్ఎస్సి అండ్ టిఎస్ క్యాండిడేట్. తెలంగాణ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో అండ్ ఎవరికైతే హాల్ టికెట్ లేదో అలాంటి వాళ్ళు మీ యొక్క మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి కంప్లీట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ అయితే ఉంది అంటే ఇప్పుడు ఏపీ ఎస్ఎస్సి క్యాండిడేట్స్కి హాల్ టికెట్ ప్రెజెంట్ అయితే ఉంది. మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఇచ్చి కూడా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సో రెండు విధాలుగా ఉంటుంది. ఇక్కడ మీకు స్టార్టింగ్ స్టెప్ చూపిస్తానని చెక్ చేసుకోండి. మొబైల్ నెంబర్ నుంచి నేను చేయాలనుకుంటున్నాను. ఇక్కడ అప్లికేషన్ ఫర్ ఇప్పుడు ఎస్ఎస్సియా, సిబిఎస్సియా, ఐసియా అండ్ మనకి ఏదైతే మీకు ఉంటుందో మనకి స్టేట్ బోర్డ్ కండక్ట్ చేస్తుందా, సిబిఎస్సి కండక్ట్ చేస్తుందా అనేది. ఎస్ఎస్సి అయితే ఎస్ఎస్సి టిక్ మార్క్ పెట్టుకొని మీ మొబైల్ నెంబర్ అయితే ఇస్తారు. గెట్ ఓటీపీ మీకు ఇక్కడ మనకి గ్రీన్ కలర్ ఏదైతే ఉందో దీని మీద క్లిక్ చేస్తే మీ 1 టైం పాస్వర్డ్ వస్తుంది. 4 డిజిట్స్ అనేది ఇందులో అప్లై చేస్తారు. ఎంటర్ చేసేసిన తర్వాత ఓటీపీ, డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇస్తారు. అండ్ పాసింగ్ ఇయర్ ఆటోమేటిక్గా 2024 వస్తుంది. అండ్ క్యాప్చా ఎంటర్ చేస్తారు. సో అప్లికేషన్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా ఓపెన్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఒకవేళ మీకు హాల్ టికెట్ నెంబరే ఉందనుకోండి, రిజిస్ట్రేషన్ విత్ ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ ఫర్ ఏపీ ఎస్ఎస్సి క్యాండిడేట్. ఇక్కడ మనకి సెకండ్ మీద క్లిక్ చేసుకుంటే మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అవుతుంది. అంటే 2 స్టెప్స్. ఇందులోనే మీరు 2 విధాలుగా మీ విధంగా అంటే మీరు ఆన్లైన్లో అంటే మొబైల్ నెంబర్ నుంచి జాయిన్ అవ్వచ్చు, లేదా 10th క్లాస్ హాల్ టికెట్ ఎలాంటిదైతే ప్రాబ్లం అయితే ఉంది. ఎస్ఎస్సి సిబిఎస్సి అనే ఇక్కడైతే మనకు అడుగుతుంది. ప్రజెంట్ నేను ఎస్ఎస్సి మీద సెలెక్ట్ చేసుకొని నా యొక్క అంటే స్టూడెంట్ యొక్క హాల్ టికెట్ నెంబర్ అయితే ఇస్తున్నాను. అండ్ డేట్ ఆఫ్ బర్త్ అయితే అడుగుతుంది. ఇక డేట్ ఆఫ్ బర్త్ మాన్యువల్గా సెలెక్ట్ చేసేసుకొని అండ్ ఇక్కడ మనకి టోటల్గా ఇయర్ అయితే అడుగుతుంది. ఇయర్ కూడా మీరు మాన్యువల్గా ఎంటర్ చేసుకోవచ్చు. ఇప్పుడు పాసింగ్ ఇయర్ 2024లో పాస్ అయ్యారా, ముందే పాస్ అయ్యారా అండ్ ఇయర్లో మీరు పాస్ అయ్యారు, ఆ ఇయర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ క్యాప్చా ఎంటర్ చేసుకోవాలి. ఇక్కడ మీకు క్లియర్గా అర్థమవుతుంది. క్యాప్చా ఒకవేళ పర్ఫెక్ట్గా లేకపోతే రీలోడ్ కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎంటర్ చేసిన తర్వాత సో అప్లికేషన్ గ్రీన్ కలర్ ఉంది చూసారా, గ్రీన్ కలర్ దీని మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ యూ హ్యావ్ ఎంటర్ యువర్ డేట్ ఆఫ్ బర్త్ ప్రెస్ ఓకే. కన్ఫామా కాదా? ఓకే కన్ఫామ్. ఓకే ఇప్పుడు మాన్యువల్గా ఇక్కడ చూసుకోవచ్చు. అప్లికేషన్ కంప్లీట్గా నాకు ఓపెన్ అయిపోయింది నా యొక్క అప్లికేషన్. సో మీకు కూడా సేమ్ ఇదే విధంగా మీ యొక్క అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. నేమ్ అయితే అడుగుతుంది. ఇక్కడ నేమ్ ఇచ్చినప్పుడు చాలా మంది షార్ట్ కట్స్ అంటే ఇప్పుడు సర్నేమ్ అయితే ఇవ్వరు, జస్ట్ పి అండ్ సిహెచ్ఏ అండ్ ఆర్ఏ పి చంద్ర అని అయితే ఇస్తారు. అలా కాకుండా ఫుల్ నేమ్ పిఎల్ఏ సిహెచ్ఏ అండ్ ఆర్ఏ నా నేమ్ ఇస్తున్నాను. ఇలా మీ ఫుల్ నేమ్ సర్నేమ్ ఇవ్వాలి, తర్వాత మీ యొక్క నేమ్. ఫాదర్ నేమ్ కూడా స్టార్టింగ్ మీ సర్నేము, తర్వాత కంప్లీట్ నేమ్. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. అండ్ మనకి జెండర్ అడుగుతుంది. ఇక్కడ మనకి స్టార్ మార్క్ ఏదైతే ఇండికేషన్ ఉందో కంపల్సరీ, స్టార్ మార్క్ ఏదైతే ఉందో కంపల్సరీ ఫిల్ చేయాలి. స్టార్ మార్క్ లేనిది మీరు ఆప్షనల్. ఓకేనా. ఫర్ కంప్లీట్ అండ్ ద ఫిల్లింగ్ ఆఫ్ ద అప్లికేషన్ స్కానర్ ఫోటో అండ్ సిగ్నేచర్ మస్ట్ బి అప్లోడెడ్. అది చివరిలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జెండర్ మేలా ఫిమేలా, మేల్ అయితే మేల్, ఫిమేల్. డేట్ ఆఫ్ బర్త్ ఆటోమేటిక్గా స్టార్టింగ్ ఇచ్చారు కదా అదే సేవ్ అయిపోతుంది. బోర్డు కూడా అదే సేవ్ అయిపోతుంది. ఇయర్ కూడా అదే సేవ్ అవుతుంది. నెంబర్ అడుగుతుంది, మీ మొబైల్ నెంబర్ అయితే ఇస్తారు. డిస్టిక్ దగ్గర మీరు ఏ డిస్టిక్ అంటే ఏ డిస్టిక్లో మీరు ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారు, ఏ డిస్టిక్ మీరు ఆ డిస్టిక్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ గుంటూరు సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి. ఇక్కడ టౌన్ ఇన్ విచ్ విడ్ యూ లైక్ టు అపీర్ ఫర్ ద ఎగ్జామ్. ఇక్కడ మన గుంటూరులో ఉన్న సెంటర్స్ చూపిస్తాయి. గుంటూరు, తెనాల,
ఒకవేళ నేను పలానా డిస్ట్రిక్ట్ మార్చాలనుకుంటే ఇక్కడ చూసుకోవచ్చు, ఇందులో ఈ డిస్ట్రిక్ట్‌లో నాకు చూపిస్తుంది. ఓకేనా? ఏ డిస్ట్రిక్ట్‌లో మీరు రాయాలనుకుంటున్నారో ఆ డిస్ట్రిక్ట్. ఇప్పుడు ప్రెజెంట్ నేను సెలెక్ట్ చేసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఓకేనా? ఇక్కడ మనకి 2 డిస్ట్రిక్ట్‌లు. ఆ యొక్క డిస్ట్రిక్ట్ యొక్క పిన్ కోడ్ ఓకేనా? పిన్ కోడ్ ఓకేనా? తర్వాత ఆ యొక్క అడ్రెస్ ఓకేనా? కంప్లీట్ అడ్రెస్ ఏ అడ్రెస్ అయితే ఉందో నియర్ మీ అడ్రెస్ కంప్లీట్‌గా కూడా ఇస్తారు. ఓకేనా? అండ్ అడ్రెస్ సెకండ్ అడ్రెస్ ఉంటే సెకండ్ ఇక్కడ స్టార్ మార్క్ లేదు. ఒకవేళ ఉంటే ఆప్షనల్ లేకపోతే వదిలేయొచ్చు. ఇంకా లోకల్ రీజన్ మీకు ఆంధ్ర యూనివర్సిటీ రీజియనా, ఉస్మానియా యూనివర్సిటీ రీజియనా, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ రీజనా, నాన్ లోకల్. చాలా మంది అయితే ఇది డెఫినెట్‌గా అయితే కన్‌ఫ్యూజ్ అయితే పడతారు. ఎవరు కూడా పర్ఫెక్ట్‌గా అయితే దీనికైతే ఇవ్వరు. అండ్ ఇది చెప్పే ముందు ఒకవేళ మా యొక్క సర్వీస్‌లో జాయిన్ అవ్వాలనుకుంటే అంటే ఏపీ పాలిసీ 2024 డైరెక్ట్‌గా నా నుంచి అప్లై చేసుకోవాలి. ఎలాంటి మిస్టేక్స్ లేకుండా అనుకుంటే మీరు ఇక మొబైల్ నంబర్‌కి వాట్సాప్ చేస్తే అతి తక్కువ చార్జెస్‌తో బయట ఏదైతే చార్జ్ అనేది డౌన్‌లోడ్ సెంటర్స్ ఏదైతే నెట్ సెంటర్‌లో తీసుకుంటారో దానికంటే తక్కువ చార్జ్‌లో మీకైతే చేస్తాను. ఎలాంటి ఇష్యూస్ లేకుండా. ఈ నంబర్‌కి మీరు వాట్సాప్ చేసుకుంటే కంప్లీట్‌గా విత్ చిన్న తక్కువ చార్జెస్‌తో పాలిసీ 2024 ఆన్‌లైన్‌లో మీకు అప్లై చేస్తాం. ఎలాంటి ఇష్యూస్ లేకుండా. అది పాలిసీ వెబ్ ఆప్షన్స్ ఇవన్నీ కూడా కంప్లీట్‌గా కూడా ఒకవేళ మా యొక్క సర్వీస్‌లో జాయిన్ అవ్వాలనుకుంటే ఈ నంబర్‌కి అయితే మీరు వాట్సాప్‌లో కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. ఓకేనా? అయితే బ్యాకెళ్ళినట్టయితే ఆంధ్ర యూనివర్సిటీ రీజనా, ఉస్మానియా, శ్రీ వెంకటేశ్వర యూజనా ఏ రీజన్ సెలెక్ట్ చేసుకోవాలనైతే ఒక డౌట్ ఉంటుంది. అయితే డైరెక్ట్‌గా మీకు ఒక పోర్టల్ అయితే చూపిస్తాను. కాలేజెస్ ఇన్ ఈపీలో ఇక్కడ రీజన్ ఇక్కడ ఆంధ్ర యూనివర్సిటీ, వెంకటేశ్వర, ఉస్మానియా. నేను ఆంధ్ర యూనివర్సిటీ సెలెక్ట్ ఏ డిస్ట్రిక్ట్‌లు ఆంధ్ర యూనివర్సిటీ పరిధిలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం ఈ డిస్ట్రిక్ట్‌లు అయితే వస్తాయి. ఒకసారి స్క్రీన్ షాట్ అనేది కూడా తీసుకోండి అప్లై చేసేటప్పుడు. ఓకేనా? శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు, ఖమ్మం ఇవి ఈ ఈ రీజన్‌లో వస్తాయి. ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో మనకు గమనించినట్టయితే డిస్ట్రిక్ట్‌లు మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, నల్గొండ ఈ డిస్ట్రిక్ట్‌లు అయితే వస్తాయి. ఒక డౌట్ అయితే క్లియర్ అయిందని అయితే అనుకుంటున్నాను. ఇప్పుడు ఇప్పుడు నేను రీజన్ ఆంధ్ర యూనివర్సిటీ ఓకే. ఆంధ్ర యూనివర్సిటీ రీజన్ మీకు అర్థమైంది కదా! ఏ రీజన్ అనేది మీ డిస్ట్రిక్ట్ పరంగా. అయితే మైనారిటీ ఒకవేళ మీరు క్రిస్టియనా, ముస్లిమా, సిక్కిజమా, బుద్ధిజమా ఏదైతే అది సెలెక్ట్ చేసుకుంటారు. ఒకవేళ ఎలాంటిది కాకపోతే నాట్ అప్లికేబుల్. ఓకేనా? తర్వాత ఉర్దూవా, ఎస్టెండెడ్ ఉర్దూవా ఏం కాకపోతే నో పెట్టేసుకో. స్పెషల్ సెలెక్ట్ కేటగిరీ మీ క్యాస్ట్ ఓసీనా, బీసీఏనా, బీసీబీయా, బీసీసీయా, బీసీడీయా, బీసీఏ, ఎస్సీయా, ఎస్టీ. ఎస్టీ వాళ్ళకైతే ₹100 అనేది పేమెంట్ ఫీ అనేది ఉంటుంది. ఓసీ, బీసీ, బీసీఏ, బీసీబీ వాళ్ళకైతే ₹400 అనేది మనకి ఆన్‌లైన్ అప్లికేషన్ అనే ఫీ అనేది ఉంటుంది. ఏదైతే అది సెలెక్ట్ చేసుకుంటారు. తర్వాత ఆటోమేటిక్‌గా డేటా సేవ్ అవుతుంది. ఇక్కడ మనకి స్పెషల్ కేటగిరీ గుర్తుపెట్టుకోండి. స్పెషల్ కేటగిరీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉన్న వాళ్ళైతే ఎస్ పెట్టుకోండి. లేదు అనుకున్న వాళ్ళు నో పెట్టేసుకోండి. ఆటోమేటిక్‌గా నోలు ఉంటాయి. ఒకవేళ ఉంటాయి. ఎన్‌సీసీ ఉందా లేదా? ఉంటే ఎస్ లేకపోతే నో. స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఉందా లేదా? ఎస్. ఓకే. మీకు తర్వాత కౌన్సెలింగ్‌లో కూడా సర్టిఫికేట్స్ అనేది కంపల్సరీ. మీరు పెట్టేసిన తర్వాత కూడా మీకు సర్టిఫికేట్స్ ఉన్న వాళ్ళే ఎస్ పెట్టుకోండి. సీఏపీ చిల్డ్రన్ ఆర్మర్డ్ పర్సన్ ఉందా లేదా? ఎస్సా? నో. ఓకేనా? భారత్ స్కౌట్స్ ఉందా లేదా? ఎస్సా? నో. సెలెక్ట్ చేసుకోవాలి మాన్యువల్‌గా. ఇక్కడ మనకి గమనించినట్టయితే ఒక డిక్లరేషన్ ఫార్మ్ ఇక్కడ మనకి ఉర్దూ ఈజ్ అవైలబుల్ ఇన్ గుంటూరు అండ్ నంద్యాల ఓన్లీ. ఇక్కడ చూసుకోవచ్చు అసిస్టెంట్ ఉర్దూ ఇక్కడ ఈ ఈ యొక్క లాంగ్వేజ్‌లో. ఓకేనా? నెక్స్ట్ మనకి డిక్లరేషన్ ఓకేనా? ఇప్పుడు డిక్లరేషన్ ఫార్మ్‌ని ఇక్కడ అన్ని కరెక్ట్‌గానే ఇచ్చేసాను. ఎలాంటి మిస్టేక్స్ లేకుండా టిక్ మార్క్ పెట్టేసుకొని ఇక్కడ మనకి ఎంటర్ వన్ టైమ్ పాస్వర్డ్ మొబైల్ నంబర్ నేను ఇచ్చుంటాను కదా స్టార్టింగ్‌లో దానికి వన్ టైమ్ పాస్వర్డ్ వస్తుంది. ఒకవేళ మీరు మొబైల్ నంబర్ నుంచే లాగిన్ అయ్యారనుకోండి స్టెప్ 2 అంటే డైరెక్ట్‌గా మీరు నెక్స్ట్ స్టెప్ ఫోటో అనేది అప్‌లోడ్ చేయాలి. ఇప్పుడు నేను నెక్స్ట్ స్టెప్ ఓపెన్ చేస్తున్నాను. నేను పాస్వర్డ్ ఇచ్చేసాను అంటే సేవ్. ఆల్రెడీ మీరు ఒకవేళ మొబైల్ నంబర్‌తో అప్‌లోడ్ చేసి ఉంటే ఆటోమేటిక్ బ్యాక్ అయితే వెళ్ళిపోతుంది. నేను నా యొక్క హాల్ టికెట్ నంబర్ 10థ్ క్లాస్ ఇచ్చాను కాబట్టి నాకు వన్ టైమ్ పాస్వర్డ్ వస్తుంది. సేమ్ ఇదే అప్లికేషన్ సేమ్ ఇదే అన్ని డీటెయిల్స్ అయితే అడుగుతాయి. సో గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక నెక్స్ట్ మనకి స్టెప్ 2 అప్‌లోడ్ ఫోటో అండ్ సిగ్నేచర్ ఓకేనా? గుర్తుపెట్టుకోండి ఫోటో పర్ఫెక్ట్‌గా ఉండాలి. సిగ్నేచర్ కూడా పర్ఫెక్ట్‌గా ఉండాలి. ఇక్కడ మనం చూసుకోవచ్చు ఫోటో అనేది మాక్సిమం 50 కేబీ అది జేపీజీ గాని, పీఎన్జీ ఫార్మాట్‌లో అప్‌లోడ్ చేయాలి. ఓకేనా? ఇంకా అప్‌లోడ్ సిగ్నేచర్ అని చూసుకోవచ్చు మాక్సిమం 50 కేబీ అది జేపీజీ ఫార్మాట్‌లో. ఇక్కడ మనకి సైజ్ ఆఫ్ ద ఫోటో విడ్త్ అనేది 3.5 సెంటీమీటర్, లెంగ్త్ 4.5 సెంటీమీటర్. అండ్ మన సిగ్నేచర్ చూసుకోవచ్చు విత్ 3.5 సెంటీమీటర్ అండ్ లెంగ్త్ 1.5 సెంటీమీటర్. జేపీజీ ఫార్మాట్‌లోనే అప్‌లోడ్ చేయాలి. అది కూడా 50 కేబీలో ఓకేనా? సో ఫోటో అప్‌లోడ్ చేయాలని చూస్ ఫైల్ మీద క్లిక్ చేసేసుకొని నేను ఆల్రెడీ నా యొక్క ఫోటోస్ ఆల్రెడీ నేను డౌన్‌లోడ్ చేసేసుకొని పక్కన పెట్టుకున్నాను కాబట్టి ఇక్కడ నేను అప్‌లోడ్ చేసుకున్నాను. ఇక్కడ చూసుకోవచ్చు ఫోటో అనేది అప్‌లోడ్ చేసేసాను ఆల్రెడీ. ఒకవేళ సైజ్ ఏ విధంగా కన్వర్ట్ చేయాలి బ్రదర్ అంటే డైరెక్ట్‌గా గూగుల్‌లోకి వెళ్ళిపోయి
ఫోటో టు 50 కేబీ అని అయితే సెట్ చేయండి. సెట్ చేసిన తర్వాత ఫ్రీగా మీరు రీసైజ్ ఇమేజ్ టు 50 కేబీ ఆన్‌లైన్ ఫర్ ఫ్రీ అనైతే ఉంటుంది. ఓకేనా? సో, స్టార్టింగ్ లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా సెలెక్ట్ ఇమేజ్ మీద సెలెక్ట్ చేసేసుకొని, ఆ పిక్ ఏదైతే మీరు సేవ్ చేసి పెట్టుకున్నారో ఓపెన్ మీద క్లిక్ చేసుకుంటే ప్రాసెస్ అయిపోతుంది 50 కేబీలో. ఓకేనా? ఇక్కడ తీసుకొచ్చి 50 కేబీలో అయిపోయింది. రిజల్ట్ చూసాను. ఓకేనా? ఇక్కడ సిగ్నేచర్ కూడా సేమ్ అదే విధంగా. ఓకేనా? సైన్ అనేది కూడా మీరు ఇక్కడ మనకి సైజ్ అనేది ఎంత ఇచ్చాడు? ఇక్కడ మనకి 50 కేబీలోనే అప్‌లోడ్ చేయాలి. సో, అదే విధంగా 50 కేబీలో. లెంత్ ఇక్కడ మనకి కరెక్ట్‌గా విత్ సైజ్ కూడా చెక్ చేసుకో చూసి ఫైల్ ఇప్పుడు నేను సిగ్నేచర్ అప్‌లోడ్ చేస్తున్నాను. నేను సైన్ పిక్ అప్‌లోడ్ చేశాను. చూసారా? అప్‌లోడ్ అయిపోయింది. ఫోటో అండ్ సిగ్నేచర్ 2 కూడా రెడీ అయిపోయాయి. నెక్స్ట్ ఇక్కడ మనకి ఎంటర్ వాల్యూ ఇమేజ్ అని అయితే అడుగుతుంది. ఇక్కడ మనకి ఈ యొక్క ఇమేజ్ ఓకేనా? క్యాప్చా ఎంటర్ చేసేసాను. ఇప్పుడు నాకు ఫోటో అని 2 కూడా అప్‌లోడ్ చేసేసాను. అప్‌లోడ్ ఫోటో అండ్ సిగ్నేచర్ అండ్ సేవ్ ఫోటో. ఓకే. డన్. ఓకేనా? ఎంటర్ ఏ వాల్యూ ఇన్వాలిడ్ క్యాప్చర్ తప్పు కొట్టేసాను కాబట్టి చూసారా ఫైనల్‌గా ఫోటో అండ్ సిగ్నేచర్ అప్‌లోడ్ చేసేసాను. నెక్స్ట్ మనకి ఇమేజ్ అనేది క్యాప్చా అయితే ఎంటర్ చేస్తారు. తర్వాత 2 ఆప్షన్‌లు అయితే చూపిస్తాయి. అప్‌లోడ్ ఫోటో అండ్ సిగ్నేచర్ అండ్ సేవ్ అండ్ డు నాట్ అప్‌లోడ్ అండ్ ఎగ్జిట్ అన్ని కరెక్ట్‌గా ఉంటే అప్‌లోడ్ ఫోటో అండ్ సిగ్నేచర్ క్లిక్ చేయగలే. నెక్స్ట్ స్టెప్ 3 మేక్ యువర్ రిజిస్ట్రేషన్ త్రూఅవుట్ దిస్ ఫార్మ్. ఓకేనా? మీరు 2 విధాలుగా అంటే మీరు ఆన్‌లైన్ అప్లికేషన్‌లో ఫీజ్ చేసుకోవచ్చు. లేదా ఆఫ్‌లైన్‌లో హెల్ప్‌లైన్ సెంటర్స్ ఏవైతే పాలిటెక్నిక్ గవర్నమెంట్ సెంటర్స్ ఉంటాయో డైరెక్ట్‌గా అక్కడికెళ్ళి కూడా మీరు పేమెంట్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. డైరెక్ట్‌గా నా సజెషన్ అయితే ఆన్‌లైన్ అప్లై చేసేసుకోండి. పే అప్లికేషన్ ఫీ త్రూఅవుట్ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ అండ్ నెట్ బ్యాంకింగ్ 3 బిల్ డెస్క్స్ అయితే ఉంటాయి. సో, మనకి దీంతో పాటు మనకి చార్జెస్ అనేది కూడా ఉంటుంది. 10-15 రూపీస్ అనేది బ్యాంక్ చార్జెస్ ఉంటాయి. సో, కన్వర్ట్ మీకు మోడీ అంటే సింపుల్‌గా ఉంటుందో ఆ కన్వర్ట్ అంటే క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ నుంచి పేమెంట్ చేసుకోవచ్చు. పే అప్లికేషన్ ఫీ అండ్ ఆన్‌లైన్ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ చూసుకోవచ్చు. క్లిక్ హియర్ ఇప్పుడు నాట్ ఇక్కడ మొత్తం మనకి అన్ని కరెక్ట్‌గా ఉన్నాయా లేదా చెక్ చేసేసుకోండి. ఒకవేళ అప్‌కమింగ్ కంప్లీట్స్ ఆఫ్ successful hall ticket will be displayed to you. If the hall ticket is not generated due to any failure, pay the fee again to get the hall ticket. ఓకేనా? ఫీజ్ పేమెంట్ అయిపోయిన వెంటనే మీరు హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసేసుకోవచ్చు. ఓకేనా? ఇక్కడ మనకి ఇయన్నీ కూడా మీరు హాల్ టికెట్ వెంటనే డౌన్‌లోడ్ అవుతుంది. ఒకవేళ డౌన్‌లోడ్ అవ్వకపోయినా మీరు అగైన్ ఫీజ్ పేమెంట్ కంప్లీట్ చేసుకోండి అయితే చూపిస్తుంది. ఒకవేళ ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయినా కూడా మనీ రీఫండ్ అయితే వస్తుంది. ఒకవేళ ఏమైనా ఇష్యూస్ ఉంటే హెల్ప్‌లైన్ సెంటర్స్ కూడా కాంటాక్ట్ అవ్వచ్చు అని అయితే చెప్తుంది. అయితే నేను పే ఆన్‌లైన్ ఫీ మీద క్లిక్ చేస్తాను. ఓకే. ఓకేనా? డైరెక్ట్‌గా పేమెంట్ గేట్‌వే అనేది ఓపెన్ అయిపోతుంది. పేమెంట్ అనేది నేను నెట్ బ్యాంకింగ్ క్యూఆర్ కోడ్ అయితే ఉంది. ఫోన్‌పే నుంచి కూడా మీరు పేమెంట్ అనేది చేసుకోవచ్చు. యూపీఐ నుంచి కూడా చేసుకోవచ్చు. క్యూఆర్ కోడ్ అండ్ నెట్ బ్యాంకింగ్ నుంచి కూడా చేసుకోవచ్చు. కంప్లీట్‌గా కార్డ్ నంబర్, ఎక్స్‌పైరీ డేట్, సీవీవీ కార్డ్ హోల్డర్ ఇవన్నీ కూడా ఇచ్చేసిన తర్వాత చెప్పాను కదా! ఓసీబీసీ ఈ కేటగిరీ వాళ్ళకి 400 రూపీస్ ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే మనకి 100 రూపీస్ అనేది అయితే ఉంటుంది పేమెంట్ అనేది. మేక్ పేమెంట్ మీద క్లిక్ చేసుకుంటే పేమెంట్ ఆటోమేటిక్‌గా కంప్లీట్ అయితే అయిపోతుంది. ఓకేనా? పేమెంట్ అయిపోయిన తర్వాత కంపల్సరీ ఆ యొక్క ఏదైతే ఉంటుందో ఆ బిల్ కంపల్సరీ మీరు స్క్రీన్ షాట్ అనేది తీసుకొని పక్కన పెట్టుకోండి. ఫర్దర్‌గా మనకి చాలా అయితే ఇష్యూస్ అయితే ఉంటాయి కాబట్టి ఎప్పుడైనా కూడా మనకి స్క్రీన్ షాట్ ప్రతీది కూడా మీరు తీసుకోండి. నెక్స్ట్ అయిపోయిన తర్వాత మీరు హాల్ టికెట్స్ వెంటనే డౌన్‌లోడ్ చేసేసుకోవచ్చు. ఏ సెంటర్ వచ్చింది అనేది కూడా. ఒకవేళ రాకపోయినా అగైన్ మీ స్టేటస్ అనేది చెక్ చేసేసుకోవచ్చు. ఓకేనా? సో, ఫీజ్ పేమెంట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత డైరెక్ట్‌గా పేమెంట్ గేట్‌వే బ్యాక్ అయితే వెళ్ళిపోతుంది. ఓకేనా? ఇది మనకి కంప్లీట్‌గా ఏపీ పాలిసెట్ ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఒకవేళ ఏమైనా ప్రాబ్లమ్ ఉన్నా కూడా మీరు నేను డైరెక్ట్‌గా వాట్సాప్ నుంచి అయితే కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. ఓకేనా? నెక్స్ట్ మనకి ఆన్‌లైన్‌లో కరెక్ట్‌గా అంటే ఆన్‌లైన్ అప్లికేషన్ తర్వాత అప్లికేషన్ స్టేటస్ ఇక్కడి నుంచి కూడా అప్లికేషన్ స్టేటస్ ఎస్ఎస్‌సి, హాల్ టికెట్ నంబరా, మొబైల్ నంబర్ ఏదైతే ఇచ్చారో అండ్ డేట్ ఆఫ్ బర్త్, ఇయరింగ్ ఇవన్నీ ఇచ్చిస్తే మీ అప్లికేషన్ స్టేటస్ అనేది కూడా తెలుస్తుంది. ఓకేనా? మీ అప్లికేషన్ స్టేటస్ అనేది కూడా కనుక్కోవచ్చు. పేమెంట్ స్టేటస్ అనేది కూడా పేమెంట్ అయిందా లేదా అనేది కూడా ఇక్కడ నుంచి కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. హెల్ప్‌లైన్ సెంటర్‌లో ఆఫ్‌లైన్‌లో ఇచ్చుకుంటే ఇక్కడ నుంచి కూడా మీరు మొబైల్ నంబర్ క్యాప్చా ఇచ్చుకొని కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. ఒకవేళ ప్రాబ్లమ్ ఉంటే మీరు ఈ యొక్క పాలిసెట్ నుంచి కూడా హెల్ప్‌లైన్స్ డెస్క్‌కి అయితే మీరు కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. ఓకేనా? సో, కంప్లీట్‌గా ఇది ప్రాసెస్. ఒకవేళ ఆఫ్‌లైన్‌లో మీరు డైరెక్ట్‌గా రాసేసి ఆఫ్‌లైన్‌లో మీరు పాలిటెక్నిక్ సెంటర్స్‌లో గాని మీరు పే చేయాలనుకుంటే ఇక్కడి నుంచి కూడా మీరు ఈ యొక్క జిరాక్స్ అంతా కూడా జిరాక్స్ తీసేసుకొని ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ చూసుకోవచ్చు. సేమ్ అదే ఆన్‌లైన్‌లో ఏదైతే డీటెయిల్స్ అయితే ఇచ్చారో హాల్ టికెట్, మొబైల్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఫాదర్ నేమ్ అండ్ హౌస్ నంబర్, డిస్ట్రిక్ట్, మొబైల్ నంబర్, రీజన్, ఎస్ఎస్‌సి, స్పెషల్ కేటగిరీ, జెండరు, రిజర్వేషన్ కేటగిరీ, మైనారిటీ ఇవన్నీ ఫిల్ చేసేసుకొని ఫోటో అండ్ సిగ్నేచర్ అటాచ్ చేసేసుకొని వాళ్ళకిస్తే ఆఫ్‌లైన్‌లో కూడా పే చేసుకోవచ్చు. 2 మెథడ్స్ అయితే ఉంటాయి. ఓకేనా? ఇది కంప్లీట్‌గా
స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 ప్రాసెస్ అని అయితే నెక్స్ట్ మీరు హాల్ టికెట్ కూడా డైరెక్ట్‌గా డౌన్‌లోడ్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా? దట్స్ ఇట్ ఇవాల్టి వీడియోలో. సైన్ అప్ బై ఫ్రెండ్స్. థాంక్ యూ.